తగిన సమయంలో మనల్ని హెచ్చించేవాడు అని పేతురు రాశాడు. బేతనియాలో ఉన్న ఒక కుటుంబం, మరియా, మార్తా, లాజరు ముగ్గురు కనిపిస్తారు. వ్యక్తిగల జీవితం మాటల్లోనే కాదు, వారి జీవితాల్లో అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియా. లాజరు ఎలాంటి వాడట? యేసు ప్రభుకి స్నేహం. మార్త యొక్క దేవుడు రికార్డ్ చేశాడు. భక్తి కలిగిన కుటుంబంలో ఒక పరిస్థితి వచ్చింది. తన సహోదరునికి రోగం వచ్చింది. ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉన్నాయి. దేవుని దగ్గర నుండి రావాల్సిన సహాయం ఏమవుతుందట? ఆలస్యం అవుతుంది. చూస్తున్నారు. ఈ లోపల తమ్ముడు చనిపోయాడు. ఆలస్యం మనకు అది సమస్య, కానీ ఆలస్యం దేవుని దృష్టిలో దేవుని సమయము. నీ దేవుడు ఎలాంటి వాడో నీకు అర్థం అవ్వాలి. నీ కష్టాల్లో, నీ బాధల్లో చూసి సైలెంట్ అయిపోయిన వాడు కాడు. ఆయన మన బలహీనతలలో సహా అనుభవము లేనివాడు కాడు. నువ్వు ఏడుస్తే నీ ఏడుపు యొక్క పెయిన్ ఏంటో ఆయనకి తెలుసు. ఆయన ఏడ్చాడండి. నీకన్నా ముందు దైవజనులను, దేవుని బిడ్డల్ని, భక్తి పరులను ఎలాంటి పరీక్షల గుండా తీసుకెళ్లాడు తెలుసా? ఆ పరలోక రాజ్యం కొరకు శ్రేష్టమైన వ్యక్తుల్ని తీసుకెళ్లి నీ జీవితంలో, నా జీవితంలో దేవుణ్ణి ప్రేమించకుండా, దేవునికి భక్తి చేయకుండా, దేవుని ఆరాధించకుండా తప్పిపోతామేమో అని అలాంటి శ్రేష్టమైన వ్యక్తుల్ని నీ ముందర, నా ముందర పెట్టి ఇప్పుడు నన్ను ప్రేమించాలంటున్నాడు. మరియా యొక్క స్థితి ఎలాగుందంటే ఇంకా కదలలేని పరిస్థితి, కొలాప్స్ అయిపోయింది. అంతే. యేసు ప్రభు వస్తున్నాడన్న సంగతి తెలిసి అంత యాక్టివ్ గా ఉన్న మరియా సైలెంట్ అయిపోయింది. మాట సెలవిచ్చి బాగు చేసిన దేవుడు లాజర్ని చేయలేడా? ఎంతో మంది నా జీవితం చాలే, నాకు ఇంకా ఈ బ్రతుకు వద్దులే అన్నోళ్ళకి దేవుని మాట దొరికి బ్రతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము వ్యాధి అయితేనేమో, కష్టాలు అయితేనేమి వారు మౌనంగా ఉన్నాడు. దేవుడు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని మహిమపరచబడుతున్నారు. అంతకన్నా మాట మరియా, లాజరు యొక్క జీవితంలో ఇంకా ఏముందండి? ఆ కుటుంబం ప్రపంచం మొత్తానికి నిన్ను బట్టి అనేకులు ప్రభుని విశ్వాసం ఉంచగలిగితే అంతకన్నా దేవునికి మహిమ ఇంకేముంది? దేవుని బిడ్డలారా, మన కంఫర్ట్ జోన్ లో మనం ప్రభుని మహిమపరచలేం. మన తాలూకా అన్ని సమకూర్పులో మనం దేవుని మహిమపరచలేం.